అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉండును. ఉపదేశము ఉపయోగకరమైనటువంటి మాటలు, మేలుకరమైనటువంటి మాటలు, మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి మాటలు. ఈ మాటలను ఎవరైతే విని అంగీకరించి వాటి ప్రకారం ప్రవర్తించువారు ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. నోవాహుకు దేవుడు ఉపదేశం చేశాడు. నీవు నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నప్పుడు అవిశ్వాసాన్ని వ్యక్తపరచక విధేయతను కలిగి తన కుటుంబానికి ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. జలప్రళయం వచ్చింది. నమ్మని వాళ్ళందరూ కూడా నశించిపోయారు. కానీ నోవాహు కుటుంబం మాత్రం సురక్షితంగా ఉంది. యేసు ప్రభువారు కూడా ఇలా అంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు వింటే సురక్షితంగా ఉంటారు. అంతేకాదు, ఇక్కడ వాడు కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా ఏమాత్రం కూడా ఆ ఇల్లు భయపడలేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు భయపడలేదు. ఎందుకంటే నిత్యము నిలుచు సియోను కొండవలే దేవుణ్ణి ఆశ్రయించు వారు ఉండగలుగుతారు. కానీ సురక్షితంగా దేవుని యొక్క మాటను నమ్మనటువంటి వాళ్ళు చిక్కుల్లో పడ్డారు, ప్రమాదంలో పడ్డారు, నాశనాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి దేవుని యొక్క మాటను, ప్రభు యొక్క మాటను అనుసరించి నమ్మకంగా నడవటానికి సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ.